నారాయణపేట జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్ బస్సు యాజమాన్యం రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించారు. పిల్లల సేఫ్టీ ప్రాముఖ్యమని, నేటి పిల్లలే రేపటి భవిష్యత్తని ఆర్టీఓ మేఘా గాంధీ అన్నారు. పాఠశాలలు తప్పకుండా ఫిట్నెస్ చేయించుకోవాలని, లేకుంటే బస్సులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. పిల్లల సేఫ్టీ కోసం డ్రైవర్లు పాటించాల్సిన సలహాలు, సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ బస్సు యాజమాన్యం, డ్రైవర్లు పాల్గొన్నారు. ఫిట్నెస్ కోసము స్కూల్ బస్ ఇప్పుడు పిల్లలు కొత్తగా స్కూల్కి వెళ్ళాలి అంటే ఎలా అయితే కొత్త యూనిఫామ్, కొత్త స్కూల్, కొత్త బస్, మరి తర్వాత కొత్త బ్యాగ్స్ ఎట్లా ఉంటాయో అలాగే మన స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు స్కూల్ బస్సు పిల్లలకి స్కూల్ బస్సులో ఫిట్నెస్ ఉన్న స్కూల్ బస్సులోనే ప్రయాణించాలి. ఎక్కడైనా ఫిట్నెస్ లేని స్కూల్లో ప్రయాణించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఆ స్కూల్కి చెడ్డ పేరు, మరియు ఆ జిల్లాలో ఉన్న ఆర్టీఓ కానీ ఎవరికే కానీ ఇప్పుడు అక్కడ ఏదో ప్రాబ్లం ఉండి వాళ్ళు రాలేకపోతారు ఫిట్నెస్ చేయించుకోవడానికి. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏమంటుంది, ఇన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు? సో అందుకు మేము ఈ నెల జూన్ 1 నుండే అన్ని స్కూల్స్కి ఇన్ఫామ్ చేస్తూనే ఉన్నాము. 12th రీఓపెన్ అవుతూ ఉంటాయి, మీరు ముందుగానే 12th లోపే ఫిట్నెస్ చేయించుకోండి. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత మీరు పిల్లల్ని ఎక్కించుకొని పోమని చెప్తున్నాము. అందులో భాగంగా కొంతమంది వాలంటరీగా వచ్చి బిఫోర్ 12th వచ్చి చేయించుకున్నారు. ఇంకా కొంతమంది మేము 12th తర్వాత ఒకరోజు టైం ఇచ్చేసి 13th స్పెషల్ డ్రైవ్ జరిపాము. అందులో కొన్ని స్కూల్ బస్సెస్ వితౌట్ ఫిట్నెస్ రోడ్ పైనకు వచ్చాయి. అందులో మేము ఒక 4 బస్సెస్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేయడం జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి వాలంటరీగా వచ్చి, మేడం కొంచెం ఇది అది ఉంది మాకు చెయ్యండి, మేము చేయించుకుంటామంటే మేము వాళ్ళ విన్నపాలు విని చేస్తున్నాము. మీరు ఎంతకన్నా మంచిది, ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఇంటి దగ్గర నుండి తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకంతో పిల్లలను ఇంటి దగ్గర నుండి పంపిస్తారు. మీరు అదే బాధ్యతతో పిల్లలను ఇంటి దగ్గర నుండి స్కూల్ దగ్గరికి క్షేమంగా వాళ్ళని స్కూల్కి చేర్చి అక్కడి నుండి మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గరికి చేర్చాల్సిన బాధ్యత మీదే ఉంది. కాబట్టి మీరు ఎంతో రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఇప్పుడు మీ పిల్లలు మీ ఇంట్లో ఎట్లా అది చేస్తారో ఇప్పుడు స్కూల్ పిల్లల్ని కూడా అలాగే మీరు భావించి సురక్షితంగా వాళ్ళ ఇంట్లో వారికి చేర్చాలని నేను కోరుకుంటున్నాను. ఫిట్నెస్ కోసము స్కూల్